సో ఇప్పుడైతే నాకు బోర్ కొడుతుంది ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళు కూడా లేరు కదా, అందుకని నాకు బోర్ కొడుతుందని నేను పావులు ఆడుకుంటున్నా. ఇప్పుడైతే నాకు ఏదైనా వంట చేయాలనిపించింది, అందుకే పావులు ఆడుకుంటున్నా. మా డాడీ చూడండి మంచిగా కూర్చున్నాడు. ఇక్కడ అన్ని పావులు సర్దేసా. ఇప్పుడైతే మా డాడీకి ఏం కావాలో అడుగుదామా. సో ఇప్పుడైతే మా డాడీకి ఏం కావాలో అడుగుదాం. డాడీ నీకు ఏం కావాలి? ఏం కావాలి తిననీక? ఇప్పుడు బయట బిర్యానీ తినేసి వచ్చాడంట. ఏదైనా స్వీట్ లాంటిది జ్యూస్ లాంటిది. ఫ్రూట్ సలాడ్ అంటే చేసి ఇవ్వంటుడు. ఇప్పుడైతే ఫ్రూట్ సలాడ్ చేద్దాం. 5 minutesలో అయిపోయే ఫ్రూట్ సలాడ్ ఇప్పుడైతే నేను చేద్దాం. సో ఫ్రూట్ సలాడ్కి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాం. గిన్నె అంటే గిన్నె కాదు, మా ఇద్దరికి మా ముగ్గురికి సరిపోయేంత చేస్తా. ఫ్రూట్ సలాడ్కి ఫస్ట్ అయితే మనమైతే ఒక గిన్నెలో పాలు ఉడకపెట్టుకోవాలి ఫస్ట్. ఇదిగోండి పాలు వేడైపోయాక మనమైతే కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ అయితే నేను కొంచెం అయితే తెచ్చాను, కొంచెం అయితే వచ్చాను. ఇంకా కొంచెం ఏదైనా ఎల్లో కలర్ది కస్టర్డ్ పౌడర్ ఉంటుంది, అది కూడా వేసుకుందాం. ఇది పక్కన పెట్టుకోవాలి. మొత్తం కలర్ఫుల్గా అయింది కదా. మనం ఒక గిన్నె, ఈ గిన్నెలో మనం ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. సో మనం ఫ్రూట్ సలాడ్కి ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి కదా ఫస్ట్. సో మనమైతే కస్టర్డ్ పౌడర్ ఇదైతే వేసాం కదా, మనం ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. సో నేనైతే ఫ్రూట్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్ అండ్ బనానాస్ అండ్ మ్యాంగో అండ్ ఒక బ్లూబెర్రీ తీసుకున్నాను. ఇవి అయితే నేను ఇవితోటే వేస్తున్నా. ఇవే ఉన్నాయి ఇంట్లో, ఏం చేయాలి మనం. సో ఒక చాకు కూడా తీసుకున్నాను. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయాలి. డ్రై ఫ్రూట్స్ మనం కొంచెం కాదు, డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ. సో ఇప్పుడైతే నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బనానా కట్ చేసుకోవాలి. సో బనానా అయితే నాకు ఎక్కువ ఇవి బనానా తోట మా అమ్మమ్మ వాళ్ళ ఇంకా ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి తెచ్చుకున్నా. సమ్మర్ హాలిడేస్లో అయితే వెళ్తా, అప్పుడు చాలా తెచ్చుకుంటారు. బనానా తోట నిజంగా ఏమి ఉండదు. నెక్స్ట్ అయితే ఎక్కువ ఫ్రూట్స్ సలాడ్లో ఎక్కువ బనానానే వేస్తారు కదా, అందుకే ఒక కట్టనే తీసుకున్నాం. సో ఒక ప్లేట్ కూడా తీసుకుంటాం. సో
కడిగే పెట్టుకున్నాను నేనైతే. ఎండాకాలం ఎక్కువ మ్యాంగోస్ తినాలి. ఒక్కటే ఉంది మ్యాంగో అయితే. నేను ఫ్రూట్స్లో వేస్తారేమో మ్యాంగో మిల్క్ షేక్ చేద్దాం అనుకున్నా, కానీ సిజార్ అయితే లేదు అన్నమాట. సో మ్యాంగో బనానా అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకున్నాం. సో చాలా పెద్దగా ఉంది. వైట్ వస్తుందో పింక్ వస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. సో 2 కివీస్ కూడా ఉన్నాయి, నేనైతే చూసుకోలేదు. 2 కివీస్ కూడా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ అయితే బ్లూ కలర్ కూడా ఉంటుంది. ఎల్లో, బ్లూ, గ్రీన్ అవన్నీ ఉంటాయి. నాకైతే బ్లూ కలర్ వచ్చింది. బ్లూ కలర్ స్వీట్ కొంచెం పుల్లగా ఉంటుంది. నేనైతే 2 కివీస్ తీసుకొని కట్ చేసుకుంటాను. కివీస్ వేస్తే బాగుంటుందేమో, నాకైతే చాలా ఇష్టం. కివీస్ వేస్తే అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఫస్ట్ అయితే పొద్దు తీయకుండానే నేను కట్ చేస్తుంది. సో 2 కివీస్ కూడా కలిపిస్తాం. లాస్ట్ అయితే బ్లూబెర్రీ ఉంది. దీనికైతే కొంచెం ఆయనకి ఇలాగ చూస్తారా పక్క పడి. సో ఇప్పుడైతే బ్లూబెర్రీ అయితే కట్ సో బ్లూబెర్రీ అయితే కట్ చేసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకోవాలి. సో 2 కాజూస్ అయితే నేను ఇట్లా ఒలిస్తే అయిపోతుంది. కొంచెం లైట్గా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, కొంచెం లైట్గా బాదం కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మిగిలినవి కూడా వేద్దాం అనుకున్నా, కానీ నాకైతే ఇందాక వేస్తే కొన్ని మిగిలినాయి. బ్లూబెర్రీ కూడా మిగిలినాయి. అండ్ నేనైతే వేయలేదు బ్లూబెర్రీ. సో ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ పక్కన పెట్టేయాలి, కస్టర్డ్ పాల పౌడర్. సో ఇప్పుడైతే నేను ఇంకా పెట్టుకున్నా. సో కస్టర్డ్ పౌడర్ పాలు వేసేయాలి. వేసేసి మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకున్నాయి కూడా వేసేయాలి. మొత్తం కలిపి ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది, ఏముండదు. సో గైస్ నేనైతే అయిపోయింది కదా, మా డాడీకి అయితే ఇస్తున్నా. ఒక గిన్నెలో వేసిస్తున్నా. ఇదిగోండి ఈ గిన్నెలో అయితే వేసిస్తున్నా, చూడండి. సో ఫస్ట్ మా డాడీకి కాజు, కివీ, కిస్మిస్ ఇవన్నీ వచ్చేస్తాయి. డ్రై
డ్రాగన్ ఫ్రూట్ కూడా మా డాడీకి చాలా ఇష్టం. బ్లూబెర్రీ కూడా లాస్ట్ తీస్తా. సో మా డాడీకి అయితే ఒక స్పూన్ స్కెట్ ఉంది నా దగ్గర. సో స్పూన్స్ కట్టలేము. వైట్ కలర్ ఉంది కనిపించట్లేదు అసలు. సో ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో, నాకైతే చాలా భయం. సో డాడీ నేనైతే చేశాను. చూడు సో నాకైతే బాగుందన్నాడు. నేను కొంచెం తింటా, కొంచెం ఉంటుంది తింటాం, కొంచెం తింటామన్నా మమ్మీకి కూడా కావాలి. నాకైతే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. మీకు ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి. కిస్మిస్ వచ్చింది కదా, సూపర్ సూపర్ ఉంది. సో ఈ పావుల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంకోటి ఏదైనా పావుల వీడియో మీరు ఏదైనా పెడితే కామెంట్ పెట్టండి. పావుల వీడియోనే పెట్టండి, వేరేదైనా పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. పావుల వీడియో ఎక్కువ పెట్టండి. నాకు చాలా పావుల వీడియో చేయాలని ఉంది. ఈ పావుల వీడియోని చేస్తుంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. కామెంట్ అయితే మర్చిపోకండి. సో ఈ పావుల వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే నాకు చాలా బోరింగ్ కొడుతుంది. మళ్ళీ నేనైతే ఇప్పుడు పావులు ఆడుకుంటా. సో వీడియో అయితే షూటింగ్ అయిపోయింది. గడుసు కూరలు చేస్తాము నెక్స్ట్ వీడియో. నేను అండ్ హనీ రేపైతే గడుసు కూరలు చేస్తాము. ఇవాళైతే డేట్ ఎంత? ఇవాళ 30, రేపు మే 31 కాదు, మే 1 అనమాట. ఫస్ట్ రోజు నేనైతే చేస్తాను, కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక చెప్పేసాను కదా, గుడ్ సో జోక్, గుడ్ బాయ్.